నిద్రలో కాఫ్ మసిల్స్ పట్టేయడం అన్న మన సమస్య గురించి ఇవాళ చర్చించుకుందాం. కాఫ్ మజిల్స్ అన్నటివి మన మోకాలు కింది భాగంలో అలాగే యాంకిల్కి పై భాగంలో వచ్చే పార్ట్. ఇది గ్యాస్ట్రోనీమియస్ మజిల్స్ తోటి పవర్ఫుల్ మజిల్ యాక్షన్ తోటి మన కాలు నడకని కానీ కాలు యాక్టివిటీని కానీ దోహదపడుతుంది. దీన్ని మనం సెకండ్ హార్ట్గా కూడా భావిస్తాం. ఎందుకంటే కింది నుంచి రక్తాన్ని తోసే అంటే గుండెకు పంపించే ఒక ప్రక్రియను కూడా ఈ యొక్క కాఫ్ మజిల్స్ తోడ్పడుతూ ఉంటుంది. యూజువల్గా డే టైం అంతా స్ట్రెయిన్ అయిన తర్వాత పడుకున్నప్పుడు యూజువల్గా సింపథెటిక్ నర్వస్ స్టిమ్యులేషన్ ద్వారా మనకు కాఫ్ మజిల్స్ సడన్గా క్రాంప్స్ పెయిన్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. దాన్ని మనం మజిల్ క్రాంప్స్ అంటాము. తద్వారా మనకు సడన్గా సివియర్గా ఈ స్పాజం వలన పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ వచ్చినప్పుడు మనకు అన్బేరబుల్గా కాలు లాగడం, సివియర్గా డ్రాగింగ్ పెయిన్ రావడం, కాలు కదపలేని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. యూజువల్గా ఇది కొన్ని సైకోసోమాటిక్ డిజార్డర్లో ఆర్ కొన్ని సైకలాజికల్ డిజార్డర్స్తో నైట్లో సడన్గా ఆటోనామస్ సిస్టమ్ ప్రెషర్ తోటి మనకు ఈ యొక్క కాల్లోని పాదాలు కాల్లోని కండరాలు పట్టేసుకోవడం, నొప్పి రావడం జరుగుతుంది. అంతేకాకుండా కాల్షియం డెఫిషియన్సీలో, విటమిన్ డెఫిషియన్సీలో, మినరల్స్ డెఫిషియన్సీలో కూడా ఇలాంటి కాఫ్ మజిల్స్ పట్టుకునే ఆస్కారం ఉంటుంది. సో కాఫ్ మజిల్స్ ఎప్పుడైతే మనకు సడన్ జర్క్ వలన ఇన్వాలంటరీ మూమెంట్ సడన్ జర్క్ ఏదైతే ఉంటుందో, అంటే నిద్రలో కొన్ని సైకలాజికల్ డిజార్డర్స్తో కూడా లింబ్స్ని సడన్గా జర్క్ ఇవ్వటం వలన కూడా స్పాజం వచ్చే ఆస్కారం ఉంటుంది. తద్వారా కూడా నొప్పి ఉంటుంది. సో కాఫ్ మజిల్ పెయిన్కి ఇన్ని కారణాలతో మనకు సమస్యలు వచ్చినప్పుడు దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం రూల్ అవుట్ చేసుకోవాలి. యూజువల్గా కాల్షియం డెఫిషియన్సీ ఏమైనా ఉందా, ఆర్ విటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉందా, ఆర్ ఆ వ్యక్తి స్ట్రెస్ స్ట్రెయిన్కి లోనయ్యాడా, ఆ డైటరీ హ్యాబిట్స్ డిస్టర్బెన్స్గా ఉందా, ఇలాంటి ఎన్నో విషయాలను మనం తెలుసుకోవాలి. యూజువల్గా కాఫ్లో ఏమైనా మలినాలు కానీ లేకపోతే ట్యూమర్స్ కానీ లేకపోతే మయోపతి అంటే కండరాలకు సంబంధించిన వ్యాధులు కానీ ఏమైనా ఉన్నాయా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ప్రిఫరబ్లీ రక్త పరీక్షలు, అంతేకాకుండా పొటాషియం లెవెల్స్, ఈవెన్ ప్రిఫరబ్లీ ఎక్స్రే ఆఫ్ ద కాఫ్ అంటే లెగ్, ఎంఆర్ఐ సిటీలు కూడా చేసుకుంటే మనకు ఇంటర్నల్గా మార్ఫలాజికల్ డిజార్డర్స్ ఏవైనా ఉన్నాయని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి సమృద్ధిగా ఎప్పుడైతే కాఫ్ మజిల్స్ అంటే పట్టేసినట్టు పెయిన్ వస్తుందో దానికి ఇమ్మీడియట్లీ రిలాక్స్ చేయడం, స్లోగా లోకల్ లీనిమెంట్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ ఐస్ కానీ పెట్టేసి స్లోగా మసాజ్ చేయడం, పెయిన్ కిల్లర్స్ కానీ మజిల్ రిలాక్సెంట్స్ కానీ ఇచ్చి ఆ యొక్క స్పాజంను రిలీవ్ చేసే విధంగా చేయడం, ప్రిఫరబ్లీ ఈ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ తగ్గించే యాంగ్జైటిక్స్ కానీ ఇవ్వటం వలన హాయిగా నిద్రపడుతుంది. తద్వారా ఎలాంటి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కానీ కాఫ్ మయాల్జియాస్ కానీ లేకపోతే మీకు యొక్క స్పాజమ్స్ అంటే కండరాలు పట్టుకోవడం లాంటి వ్యాధులు రాకుండా మనం ఈ యొక్క కాఫ్ స్ట్రెయిన్ని కంట్రోల్ చేసే విధంగా ప్రయత్నం చేయొచ్చు.